రోడ్డు మూసివేత కారణంగా ఉప్పల్ సర్కిల్లోని వరంగల్ బస్ స్టాప్, యాదగిరిగుట్ట బస్ స్టాప్లను నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చారు. అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను జిఎస్ఐ దగ్గర దారి మళ్లిస్తున్నారు. అయితే సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ గందరగోళం నెలకొంది. ప్రస్తుతం అక్కడ అమలవుతున్న ఆంక్షలు, వాహనదారుల ఇబ్బందులు మా కరెస్పాండెంట్ వాసు వివరిస్తారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కోసం దాదాపు ఉప్పల్ నుంచి ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు వరంగల్ వెళ్ళే ఈ ఉప్పల్ చౌరస్తా మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లింపులు జరిగిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. వర్క్లంతా కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి 6 ఎత్తైన పిల్లర్లు నిర్మాణం చేపట్టాల్సిన ఉన్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మల్కాజ్గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 3 నెలల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రామాంతపూర్ లేదా అప్సిగూడ వైపు నుంచి వరంగల్ వైపు వెళ్ళేవారు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూలు వెనక నుంచి బీరప్పగూడ నుంచి అటు వెళ్లాల్సిందిగా ఇటు అధికారులు ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాహనదారులంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు కొంత అంటే ఎటువైపు వెళ్ళాలి ఏంటి అన్న పరిస్థితి వాళ్ళకి కనిపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది వాహనదారులు కొంత అయోమయం గురవుతున్నారు, కొంతమంది మనతో మాట్లాడేందుకున్నారు. ఇక్కడ ట్రాఫిక్ ఎలివేషన్ ఇవన్నీ పోతున్నాయని మీకు ఎక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ఒక్క కానిస్టేబుల్ గారే ఉండి అన్నీ చేస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న నా పక్కనే నాకు షాప్ ఉన్నది, బిజినెస్ చాలా దెబ్బతింటుంది. ఇట్లా ఆటోమేటిక్గా పెట్టినప్పుడు కొద్దిగా బోర్డులు, సైన్ బోర్డ్స్ అలాంటివన్నీ పెట్టాలి. ఒక వారం నుంచి చెప్పు ఉండాల్సింది ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి అని కూడా చెప్తున్నారు. కొంత సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయలేదు, అంటే డైవర్షన్కి సంబంధించి ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి అన్న కోణంలో చెప్పలేదంటూ కూడా ఇక్కడ వాహనదారులు చెప్తున్నారు. రోడ్ అంతా క్లోజ్ ఉంది, ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇక్కడ ఎండలో నిలబడిపోయాను. ఎవరు కూడా మాకు రూట్స్ ఇట్లా ఉన్నాయి అన్ని సైన్ బోర్డ్స్ కానీ ఇంకా ఏమీ పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళాలని అటు ఇటు తిరిగేసి ఇక్కడ నిలబడిపోయాను. ఆదర్శ్ నగర్ వెళ్ళాలి. మీకు ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా తెలుసా? ఎటు పోవాలి ఐడియా ఉందా? ఇప్పుడు ఆదర్శ్ నగర్ ఎటు వెళ్ళాలో తెలియదు, అందుకే చూస్తున్నా. ఎవరిని కదిలిచ్చినా వాహనదారులు ఒకటే చెప్తున్నారు. కొంతమేర ఉన్నది ఒకటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కాబట్టి తను ఎంతమంది చెప్పగలుగుతాడు, ఒకలో ఇద్దరు చెప్పగలుగుతాడు, లేకపోతే వచ్చిన వాళ్ళందరూ చెప్పగలరు. ఇన్ని వాహనాలు, ఇన్ని టూ వీలర్స్, లేకపోతే కొంతమంది కాలినడకన వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పే పరిస్థితి ఇక్కడ కుదరట్లేదు అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు, TV9 హైదరాబాద్.